అన్నాడు ఎయిలా, అమ్మఒడి అన్నాడు ఎయిలా, సైడ్లు అన్నాడు ఎయిలా, పంపులు అన్నాడు. అదిగో ఇంటికో పన్ను ఇళ్ళకో దుండు అన్నాడు, పంపులు వేసాడు. సరైన నీళ్ళు లేవు. సరైన నీళ్ళు ఉన్నాయా? ఎయ్యి అదేమైనా వాళ్ళు మాటలు వేసుకు వాళ్ళు గుత్త పెంచుకొని మాటలు వేసుకుంటాడు, డాబా కట్టుకుంటాడు. బాబు పేదలు మేము వేసుకుంటాం, మాకు నీళ్ళు రావాలిగా. నాన్నగారు కొడాలి నాన్నగారు ఏం చేయలేదా? అసలు ఇంతవరకు వచ్చాక అప్పుడు అప్పుడు వచ్చారు, ఇప్పుడు రాలా. రోడ్డు సమస్య ఏమైనా ఉందా? రోడ్డు సమస్య ఏముంది? ఇదే రోడ్డు బద్దలా. కొద్దిగా వర్షం పడితే మేము ఇళ్లలో ఉండము, వెళ్ళిపోతాం హై స్కూల్కి. అక్కడేమో అడ్డీలు తీయరు. ఆ సైడ్లు బాగా చెప్పని ప్రెసిడెంట్కి 100 సార్లు పెట్టాం. వస్తున్నానమ్మా, వెళ్తున్నానమ్మా, సైడ్లు తీయరు. వస్తున్నాను, రేపు వస్తాను. నీళ్ళు రోడ్డుకి అండి మహిళల్లోకి వెళ్ళిపోతాయి. అందరు కొత్త మనుషులు అంటారు, బరంతలు పోసుకుంటామా? మేము డబ్బులు పెట్టి కొనుక్కుండే మునిగిపోతున్నాం, వృధా గుండెలు అడ్డాలు వేసేస్తున్నారు. సైడ్లు కట్టాలా లేదా? ఈ 2 రోజులు అందరూ వస్తారు. ఏమండి అక్కడ లేకండి మట్టం పర్వాలేదు ఇప్పుడు నీ అవసరం కాబట్టి కిందకి దిగావు, లేకపోతే ఎక్కడ నుండి ఎలాగేస్తావు? నాని గారు అవ్వాల ఇక్కడ మీటింగ్ పెట్టిన రోజుని అన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పారు. మరి బ్యాంక్ ఇవ్వాలి తప్పు, వాళ్ళు తప్పు మాకు అర్థం కాదు. మాకు రావాల్సిన డబ్బులు అని రావాలి. ఆయన వేసాడో లేదో పాపం పొందిలు. ఆయన ఏ బట్టగా బల్ల గుద్దు చెప్పారు, బట్టన్ నొక్కి మరి రావాలని చెప్పి. అదే తక్కువ కులానికి వచ్చినా ఎక్కువ కులానికి రావాలి. ఎన్ని సంవత్సరాలు పెట్టి కడుతున్నాము, ఇప్పటికి ఇచ్చారు మాకు డబ్బులు. డబ్బులు ఎవరు పింఛన్ ఇవ్వాలి కదా, మేము కట్టుకుని మీరు తీయండి. అదే బాధ్యత మాది అన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఉండయ్యా అవి తీసేశారు, మమ్మల్ని ఏం చేయమంతా. మరి ఆమె చేస్తాం కట్టిన డబ్బు అంతా ఏమైపోయింది? అప్పుడు మా సంవత్సరం 4 సంవత్సరాలు కట్టుకున్నారు. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు డ్వాక్రాలో తీసేసినప్పుడు మరి అవయస్తం కూడా మాకు ఇచ్చేయాలి. చేశారుగా లేదండి, ఎందుకంటే మేమెందుకు అడుగుతాం, లేకపోతే పడితే మేమెందుకు అడుగుతాం సార్. మేము వెళ్ళి అక్కడ అడిగితే 2 లక్షలు ఇచ్చిన కానీ కొంతమంది కట్టట్లేదంట. వాళ్ళ మూలా ఇలా ఆపేశారు. కట్టలేదండి, అప్పుడు వాళ్ళు చంపి చేసుకోవాలి కదా. మన సంబంధాలు ఇప్పుడు కట్టిన వాళ్ళు ఒకటి అవుతున్నారు, కట్టిన వాళ్ళు ఒకటి అవుతున్నారు కదా. ఇప్పుడు కరెంట్ బిల్లు ఎలా వస్తుంది? బాగానే ఉన్నాయా? కరెంట్ బిల్లు ఏమొచ్చాయండి, మామూలుగానే ఈ నందివాడ సమస్యలు ఏమున్నాయి ఇంకా ఆడవాళ్ళకి? సమస్యలు ఉన్నా చెప్పలేని కెపాసిటీ ఇది, చెప్పునా చెప్పుకోలేదు. ఇది ఇల్లు మునిగిపోతాని రమ్మని ఆదావం కానీ ప్రెసిడెంట్ కానీ 3 సార్లు వెళ్ళాం. ఆ అమ్మాయి పడిపోయింది, కాలు రావుకుంటుంది, మట్టిల్లు. 4 రోజులు చూడండి మా నీళ్ళు వచ్చింది. మేమేం చెయ్యమమ్మా, వాళ్ళ పడకలు రారు. సరే ఇప్పుడు మీకు అన్ని పథకాలు రావట్లేదా? రావలేదు, అన్ని సార్లు వచ్చినాయి, ఈసారి ఎలక్షన్ రావట్లేదు. సరే ఈసారి ఇప్పుడు రాము గారు ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు, ఇప్పుడు నాని గారు వచ్చారు. ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? నాని గారు ఎంత రాలా? మన మీటింగ్ లో ఆయనగా చెప్పింది. మరి అదే చెప్పింది. అది 10 జనం మీద కొంతమందికి అంతే, కొంతమందికి అంత. అది సమస్య కాదని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వెనుగల రామన్ ఒక ఆయన వచ్చాడు. ఆయన పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తాను అందరు మీ పిల్లలకి ఆయన వచ్చాడు. 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నాన్నగారు ఉన్నారు. వీళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి అభివృద్ధి అంట? ఇగో ఏమండి, ఆయన వచ్చినా ఈయన వచ్చినా మనం చెప్తాం. మన రెక్కల కష్టమే కానీ వాళ్ళకి చెప్పు గెలిచారని పలానా మనిషి చెప్పిందని మళ్ళీ అక్కడ వీడియోలోకి అవన్నీ మనకు అనవసరం అండి. ఎవరు వచ్చినా మనకు మంచిగా చేస్తారు, చెడ్డ చేయరుగా. అది మేము పేర్లు చెప్పాం. అభివృద్ధి కావాలంటారు. అభివృద్ధి అంతే. మీకు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళే. అది చెప్పండి, అడుగుతున్నా. ఓటు ఎవరికి చెప్పకూడదు. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి ఓటేస్తారు. అదే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.